హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి విజయలక్ష్మి ఆకుండి కాకర. ఈరోజు మా మేనమామ గారి భార్య 108 మంది సువాసినీలకు పూజ చేశారండి. దానికి నేను కూడా వెళ్ళాను. అసలు ఈ సువాసిని పూజలు ఎందుకు చేస్తారంటే స్త్రీలు సౌభాగ్యం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం, పిల్లలు పాపలతో చల్లగా ఉండాలని, జన్మంతా ఐదవతనంతో కలకల్లాడుతూ ఉండాలని ఈ ఈ పూజ చేస్తారు. ఆ జగన్మాత అమ్మవారిని 108 రూపాలుగా కొలిచి 108 మంది ముత్తైదువులకు ఆ జగన్మాత రూపాలుగా భావించి వారికి పసుపు రాసి పారాణి పెట్టి కుంకుమ గంధం అన్నీ పెట్టి షోడశోపచార పూజ చేసి పూలతో అక్షంతలతో పూజించి చీర రవికే సౌభాగ్య చిహ్నాలైన పసుపు కుంకుమ తిలకం కాటుక పౌడరు గోరింటాకు గాజులు నల్లపూసలు తాంబూలం పళ్ళు సుగంధ ద్రవ్యాలు మొదలైనవి వాయిదంగా ఇచ్చి పిండి వంటలతో భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం వలన 108 రూపాయలలో అమ్మవారు మాంగళ్య బలాన్ని ఇచ్చి కుటుంబ సౌఖ్యాన్ని ఇచ్చి చల్లగా కాపాడుతుందని ప్రతీది. మరి నాకు ఈ పూజలో కూర్చోవడానికి అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇది అందరికీ ఈ అవకాశం రావడం కూడా చాలా కష్టం. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ పూజలో కూర్చోవడం జరుగుతుందన్నమాట అండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, కాకపోతే కాస్త ఖర్చు అవుతుంది. దాన్ని తట్టుకునే శక్తి ఉన్నవాడు ఎవరైనా ఈ పూజని చేసుకొని అమ్మవారి దీనికి చాలా పాత్రలు అవ్వచ్చు, అమ్మవారి యొక్క దయకి పాత్రలు అవ్వచ్చు అనమాట అండి. మరి ఈరోజు నాకు వాళ్ళు ఇచ్చిన సామాన్లు మీకు సరదాగా చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి ఈ పళ్ళల్లో వాయినం పెట్టి ఇత్తడి పళ్ళని ఇచ్చారు. ఇదిగోండి అమ్మవారికి పానకం ప్రీతి కదా, పానకం ఇస్తారు కదా అమ్మవారికి. ఇదిగోండి ఇత్తడి గ్లాసులో పానకాన్ని పోసి ఇచ్చారు. మరి ఇదిగోండి మహాలక్ష్మి స్వరూపం అద్దం అంటే ఇదిగోండి అద్దం ఇచ్చారు. ఇదిగోండి పౌడర్ డబ్బా, గంధం, తిలకం, కాటుక, ఇదిగోనండి గోరింటాకు కోను, ఇదిగో పారాణి ఆల్తా అనమాట. ఇదిగోనండి గోళ్ళ రంగు సీసా ఇచ్చారు. తేనె కూడా ఇచ్చారండి. షాంపూ, ఇదిగోనండి సబ్బు ఇచ్చారు. ఇదిగో నల్లపూసల దండ ఇచ్చారు. ఇందులో ఒక వెండి పువ్వు కూడా పెట్టి ఇచ్చారండి. వెండి పువ్వు కూడా ఉంది ఇదిగో ఇందులో అనమాట. ఇదిగోనండి సౌభాగ్య చిహ్నాలన్నీ మరి ఇవ్వాలి కాబట్టి ఇదిగోండి గాజులు, ఈ గాజులను ఇచ్చారు. ఇదిగోనండి తల దువ్వుకోవడానికి దువ్వెన్న. ఇదిగోనండి ఈ కర్పూరపు దండలు వేసి ఈ 108 మంది సువాసనల్ని కూడా సత్కారం చేసి గౌరవించారు. ఇదిగోనండి తలలో పెట్టుకోవడానికి బ్యాండ్స్. మరి ఇది వరకు పూర్వం ఏం చేసేవారంటే చాప వేసి ఆ చాప మీద పేరెంటాలను కూర్చోబెట్టడం ఆనవాయితీ ఉండేది. కానీ ఇప్పుడు చాప మీద కూర్చోవడానికి చాలామందికి నడుం నొప్పులో లేకపోతే మరి మోకాళ్ళ నొప్పులో ఉండడం వలన ఇప్పుడు చేపల మీద కూర్చోలేకపోతున్నారు. కాబట్టి కిందన ఆసనం వేసినప్పుడు కూర్చోలేరు. కాబట్టి ఇదిగోనండి కుర్చీల్లోనే ఈ ఆసనాన్ని వేసి కూర్చోమన్నారు అనమాట. ఇదిగోనండి ఆఖరిగా ఇదిగోనండి చీర రవికే పెట్టారు. పెట్టి తాంబూలము పువ్వులు, ఇదిగోనండి పువ్వులు తలలో పెట్టుకున్నాను అనుకోండి. ఇదిగోండి ఒక కొబ్బరికాయ, మామిడి పండు, బత్తాయి, అరటిపండు ఇవన్నీ ఇచ్చి తాంబూలంతో ఘనంగా 108 మంది ఈ సువాసుల్ని కూడా అర్చించి ఘనంగా సత్కరించి వాళ్ళు పంపారనమాట అండి. చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే నన్ను మరింత ప్రోత్సహించి నన్ను మరింత ముందుకు నడిపించాలని నా ప్రార్థన. మరి ఈ ఆవిడకి ఆ అమ్మవారు 108 రూపాయల్లో వచ్చి ఆవిడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరి ఆవిడకి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ఇచ్చి కాపాడాలని మరి ప్రార్థిద్దాం. సరేనండి. మరి ధన్యవాదాలతో మీ విజయలక్ష్మి.